అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. గతంలో మా కార్మికులు అనారోగ్యం కారణాల వల్ల మరణించడం జరిగింది. అదేవిధంగా రిటైర్మెంట్ పేరుతో 10 మంది కార్మికులను తొలగించారు. వాళ్ళ ప్లేసుల్లో వాళ్ళకు ఉద్యోగాలు కల్పించి ఆ కుటుంబ పోషణ కాపాడాలని అనేక విధాలు అనేక రూపాల్లో ఇక్కడ ఉన్నటువంటి కమిషనర్ల గారికి మేము దానికి సంబంధించినటువంటి ఫైల్ కూడా సబ్మిట్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ ఉన్నటువంటి కమిషనర్ గారు ఆ ఉద్యోగాలు మీకు ఇవ్వడానికి ఎటువంటి ఆస్కారము ఛాన్స్ లేదు, ఆ ఉద్యోగాల్ని నోటిఫికేషన్ లో పెడతాం, ఆ ఉద్యోగాల నోటిఫికేషన్ ద్వారా ఎవరు రాకపోతే ఆ తర్వాత మాకు ఇవ్వడం సంసిద్ధమవుతామని నిరంకుశ వైఖరితో చెప్తున్నాడు. ఇది సరైనది కాదు. వీటితో పాటు కార్మికులకు పనిముట్లు, పరికరాలు, రక్షణ పరికరాలు ఇవ్వకుండా మాకి ఒక నెల బకాయి ఉన్నటువంటి ఓహెచ్పి అంటే 6,000 రూపాయలు ఎల్తలు వేసి బకాయి ఉన్నాయి. ఇవి కూడా ఇవ్వకుండా కాలయాపన చేస్తూ మాతో వెట్టి చాకరీ చేపించుకుంటున్నారు. ఇదే కాకుండా డైలీ బేస్ మీద కార్మికులతో వాళ్ళతో కూడా కరోనా టైంలో ప్రాణాలు సైతం పణంగా పెట్టి పనిచేసినటువంటి కార్మికులకు ఎస్ఎస్ఆర్ రేటు కింద వాళ్ళకి రోజుకి 560 రూపాయలు వేతనం ఇస్తానని గత కమిషనర్ గారు ఆమోదం తెలిపితే ఈయన దాన్ని నిరంకుశంగా ఫైల్ పక్కన నెట్టేసి అట్లా ఇవ్వడానికి లేదు, అవసరమైతే వీళ్ళు కూడా పీకేయండి, మన చేతనైంది మనం చేసుకుందామనే వైఖరితో మాట్లాడుతాం. ఈ రోజు ఈ సమస్యల పైన మున్సిపల్ ఆఫీసు కట్టడి చేయడం జరిగింది. అదేవిధంగా గేట్లు బంద్ చేసి ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం. కార్మికుల స్థానిక సమస్యలు పరిష్కరించకపోతే రాబో రోజుల్లో అవసరమైతే మున్సిపల్ ఆఫీస్ ని దిగ్బంధం చేసి ఈ సత్యసాయి జిల్లాలో ఉన్నటువంటి అన్ని మున్సిపాలిటీని చలో హిందూపూర్ కార్యక్రమం చేయడానికి కూడా కార్మికులందరూ సిద్ధంగా ఉన్నారు.